అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. దాదాపుగా 49,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. పనులు కొన్ని స్పీడ్గా అవుతున్నాయి, కొన్ని స్లోగా అవుతున్నాయి. ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు ఇంకో 2 నెలల్లో అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఎండింగ్ నాటికి సిఆర్డీఏ బిల్డింగ్ కంప్లీట్ అయిపోద్ది. సిఆర్డీఏ బిల్డింగ్ కంప్లీట్ అయిన వెంటనే రాజధానికి సంబంధించి ఆ సిఆర్డీఏ అఫీషియల్స్ అందరూ కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. సో అది మీకు ఎంట్రన్స్లోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన భవనాలు లేట్ అవుద్ది. ఇప్పుడు జిఏడి టవర్సు అండ్ ఐకానిక్ టవర్సు ఇవన్నీ మాత్రం ఒక 2-2.5 సంవత్సరాలు పడుతుంది. కానీ గ్రూప్ డి ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ల బిల్డింగులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన బిల్డింగులు, ఈ టవర్స్ అన్నీ కూడా ఒక 6 నెలల్లో కంప్లీట్ అయిపోవచ్చు. అలాగే హెచ్ఓడీల కోసం కడుతున్న ఇండివిజువల్ బిల్డింగ్స్ కూడా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్లో కంప్లీట్ అయిపోవచ్చు. ఇలా అమరావతి పనులకు సంబంధించి ప్రగతి వివిధ దశల్లో ఉంది. అయితే మీకు గుర్తుండే ఉంటుంది, 2015లో అమరావతి నిర్మాణం ప్రారంభించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం నా అమరావతి నా రాజధాని అనే పేరుతో ఒక ఇటుక విలువ 10 రూపాయలుగా డిసైడ్ చేసి డొనేట్ ఎ బ్రిక్ అని ఒక క్యాంపెయినింగ్కి పిలుపునిచ్చారు. అంటే విరాళాలు ఇవ్వాలని అడిగారు. అమరావతి నిర్మాణంలో ఇటుకలు సాయం చేయండి అని. సో ఒక్కో ఇటుక విలువ 10 రూపాయలు పెట్టి కొంతమంది 10 ఇటుకలు తీసుకున్నారు, కొంతమంది 100 తీసుకున్నారు, కొంతమంది 1000 ఇటుకలు తీసుకున్నారు. చాలామంది డొనేషన్స్ ఇచ్చారు. ఎందుకంటే అప్పట్లో రాజధాని, కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని నిర్మాణం జరగాలి. ఆ కసి, ఆ కోరిక, ఆశ, సో కలల రాజధాని ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిది అని చాలామంది విరాళాలు ఇచ్చారు. తర్వాత ఒక 3.5 ఏళ్లలో ప్రభుత్వం పడిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో వైసీపీ వచ్చాక వాళ్ళు రాజధానిని పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజధాని పనులు చేయలేదు సరికదా, అసలు రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండానే చేశారు. సో ఆ 5 ఏళ్ళు రాజధాని రైతుల ఉద్యమాలు, ఆందోళనలు, కన్నీరు, కేసులు వాటితో గడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించారు. ఒక దశకు తీసుకొచ్చి నిధులు రెడీ చేసుకొని కొంత అప్పుల ద్వారా, కొంత గ్రాంట్ ద్వారా, కొంత వివిధ మార్గాల్లో సేకరించి డబ్బులు రెడీ చేసుకొని ప్రస్తుతానికి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం విరాళాలు అడుగుతోంది. మీలో ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే crda.ap.gov.in crda.ap.gov.in అనే వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు ఎంట్రన్స్లో హోమ్ పేజ్లోనే డొనేట్ ఫర్ మన అమరావతి అని ఒక బాక్స్ వస్తుంది. డొనేట్ ఫర్ మన అమరావతి. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇమీడియట్గా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. స్కాన్ టు డొనేట్ అని దాని కింద ఉంటుంది. ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, దాని కింద స్కాన్ టు డొనేట్ అని ఉంటుంది. సో మీరు అది స్కాన్ చేసి ఎంతైనా డొనేట్ చేయొచ్చు. రూపాయి అయినా ఇవ్వచ్చు, ₹1,00,000 అయినా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. అయితే డొనేట్ చేస్తారా లేదనేది ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇక్కడ డొనేట్ చేయడానికి ముందు ఖచ్చితంగా అప్పుల్లో వచ్చినంత పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు రాకపోవచ్చు. అప్పుడు ఇవ్వడానికి స్వచ్ఛందంగా జనం చాలామంది కదిలారు, చాలా వర్గాలు కదిలారు. ఇప్పుడు కదలకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రధానమైన కారణం డొనేట్ చేస్తున్న అమౌంట్ మిస్యూజ్ అవుతుందా లేదా వినియోగిస్తున్నారా? అప్పుడు సో నా రాజధాని నా ఇటుక అనే క్యాంపెయినింగ్లో అసలు ఎంతమంది ఎంత అమౌంట్ డొనేట్ చేశారు? అలా పబ్లిక్ నుంచి వచ్చిన డొనేషన్స్ ద్వారా దేనికి ఖర్చు పెట్టారు? ఇదిగో ప్రజల నుంచి ఎంత వచ్చింది, 10 కోట్లు వచ్చింది, ఈ 10 కోట్లతో ఇది మేము కట్టాం అని ఎక్కడైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల. అప్పటి ప్రభుత్వం కదా. అసలు ఎంతమంది ఎన్ని ఇటుకలు కొనుగోలు చేశారు, దానివల్ల ఎంత అమౌంట్ వచ్చింది, ఆ వచ్చిన అమౌంట్ పర్టికులర్గా ఏ పర్పస్ వాడారు అనేది చెప్పలేదు. ఆ తర్వాత ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత ఇంకెవరూ అడగల. సో ఎప్పుడైనా సరే విరాళాలు ఇవ్వడానికి జనంలో చాలామందికి మంచి మనసు ఉంటుంది. కాకపోతే ఇచ్చిన విరాళం సక్సెస్ అవ్వాలి. నేను రూపాయి ఇచ్చినా నా రూపాయితో ఏం పని చేశారని నాకు తెలియాలి. నేను ₹1,00,000 ఇచ్చినా నేను ఇచ్చిన ₹1,00,000 ఏం పని చేశారనేది నాకు తెలియాలి. అప్పుడు నేను ఇంకో 1,00,000 ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. ఇదిగో నేను ఇచ్చిన ₹1,00,000తో అక్కడ ఆ బిల్డింగ్ కట్టారు, సో నేను మళ్ళీ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. అలా చాలామంది ఆలోచిస్తారు. సో అలా నా రాజధాని నా ఇటుక కార్యక్రమంలో డొనేట్ చేసిన వాళ్ళకి జవాబుదారీతనం లేని కారణంగా, పారదర్శకత లేని కారణంగా చాలామంది వెనకడుగు వేస్తున్నారు.
ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం డొనేట్ చేయమని అడుగుతోంది. అదొక కారణం, డొనేట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మిస్ అవుతుందని. రెండోది, వీళ్ళు ఈ రాజధాని ఈ నిర్మాణమే పూర్తిగా చేయలేదు, మళ్ళీ 44,000 ఎకరాల సేకరణ అని చెప్పి ఆ మధ్య హడావుడి చేశారు. జనంలోనూ రైతుల్లోనూ రివర్స్ రావడంతో వెనకడుగు వేశారు. ఒక స్టెబిలిటీ లేదు, ఒక నిలకడ లేదు. ప్లస్ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. మరోవైపు మళ్ళీ వైసీపీ వస్తే పరిస్థితి ఏంటి అనే ఇంకా భయం, గందరగోళం వీడలేదు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డొనేషన్స్లో గతంలో ఉన్నంత స్పీడ్ లేదు. గతంలో డొనేషన్స్ ఇవ్వండి అని చెప్పి సీఎం గారు పిలుపునిచ్చిన వెంటనే ఆ పిలుపు విన్న 100 మందిలో 20 నుంచి 30 మంది రెస్పాండ్ అయ్యారు, వాళ్ళకు తోచినంత ఇచ్చారు. ఇప్పుడు డొనేషన్స్ ఇవ్వండి అని ప్రభుత్వం అఫీషియల్గా అడగలేదు, కానీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. సో ఇప్పుడు 100 మందిలో కనీసం 5-6 కూడా దాని ఇంట్రెస్ట్ చూపించడం లేదనమాట. సో అందుకే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఈ డొనేషన్స్ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు, ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి. సో మీరు ఇవ్వాలి అనుకుంటే వెబ్సైట్ విజిట్ చేయండి, అండ్ ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుద్ది, దాన్ని స్కాన్ చేసి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.